లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. మేడం, ఆ ట్రైనింగ్ టైంలో కుకట్పల్లి ఇష్యూ మీకు ఇందాక మనం కోట్ చేసుకున్నట్లుగా చందానగర్ నగర్ వరకు మీరు వెళ్ళారు. సో ఆ ఎపిసోడ్ ఒకసారి అంటే అది సింగిల్ ఎపిసోడ్ కాదండి. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వింగ్ ఆఫ్ సిఐడిలో అప్పుడు ఐ డోంట్ రిమెంబర్, ఐ థింక్ ఏడీజీ కుమావత్ సార్ ఉన్నారు. పిలిపించి ఇట్లా ఇన్ఫర్మేషన్ ఉంది, టోటల్ స్టేట్లో ఒక టీం ఫామ్ చేస్తున్నాము. డిఫరెంట్ ప్లేసెస్లో రైడ్ ఉండేది, చాలా చోట్ల రైడ్ చేసాము అప్పట్లో. అంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ ఇన్ఫర్మేషన్ శ్రీనగర్ కాలనీ, తర్వాత ఈవెన్ సనత్ నగర్ లిమిట్స్, ఇఫ్ ఐ రిమెంబర్ నౌ వెల్, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సైబరాబాద్లో రైడ్స్ చేస్తూ, ఐ మీన్ ఎర్స్ట్వైల్ రంగారెడ్డి అండ్ ఈవెన్ హైదరాబాద్ సిటీ కూడా చేస్తూ లాస్ట్ ఆపరేషన్ ఇది మంచి. ఈ లీడ్స్లో మనకు ఏమైంది, ఒక మంచి ఇన్ఫర్మేషన్ దట్ బిగ్ బ్రోతల్ ఈజ్ బీయింగ్ ఆపరేటెడ్. దాంట్లో చాలామంది పిమ్స్ ఉంటారు. అది కొత్తగా అప్పుడే అప్కమింగ్ చందానగర్ పోలీస్ స్టేషన్ వాజ్ లైక్ అన్ అవుట్ పోస్ట్ దెన్. ఒక ఐ థింక్ సమ్ ప్రమోటీ ఎస్ఐ వాజ్ అబౌట్ టు రిటైర్ ఇంకా 1-2 monthsలో. ఆయన అక్కడ ముస్లిం ఆఫీసర్, హీ వాజ్ ఎస్హెచ్ఓ. చందానగర్ లిమిట్స్లో చాలా బిగ్ బ్రోతల్ ఆపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం అప్పటికే చాలామందిని అప్రహెండ్ చేశాం. ఈ ప్రాసెస్లో చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర తీసుకుంటే మనకు స్టేట్ వైడ్ నెట్వర్క్ వస్తుందన్న ఒక ఇన్ఫర్మేషన్ మీద కూకట్పల్లి ఎస్హెచ్ఓ, తర్వాత యంగ్ ఎస్ఐస్ ఆఫ్ కూకట్పల్లి ఒక 2-3, దెన్ ఆ 2-3 ఎస్ఐస్తో అతను ట్రావెల్ చేస్తున్నట్టు అక్కడ చాలామంది ఉంటారు, మనం మిస్ అయిపోతాము అన్న, ఎట్లా చేయాలి అని అప్పటికప్పుడు వి జస్ట్ థాట్, ఒక పని చేయండి, నేను కూడా ఒక బ్రోతల్ కీపర్ లాగా లేదంటే ఒక పింప్ లాగా వెళ్తాను అక్కడ బిజినెస్ కోసం. అక్కడ ఉన్న వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. నాలాగా ఎంతమంది బిజినెస్కి వచ్చినారో తెలుస్తుంది, ప్లస్ యాక్చువల్లీ ఎగ్జిస్టింగ్గా ఎంతమంది ఉన్నారు లోపల అన్నది తెలుస్తుంది. ఇన్ ది సిరీస్ ఆఫ్ థింగ్ ఓన్లీ. అంటే మేము చేసిన ఆపరేషన్లో అది ఒక భాగం. ఫైనల్ యాక్చువల్లీ మెయిన్ పర్సన్ అక్కడే ఉన్నారన్న ఇన్ఫర్మేషన్. అది ఏమైపోయింది, వెపన్తో ఉన్నాము, నేను వెపన్తో ఉన్నాను, 2 ఎస్ఐస్ వెపన్తో ఉన్నారు. ఎస్హెచ్ఓ కూకట్పల్లి మునిరాజులు ఆయన, మేడం మేము వెనకాల ఫాలో అవుతాము అని చెప్పడం, నేను ఆటో ఎక్కుతూ, అంటే మనం అడ్రస్ ట్రేస్ చేయాలి కదా, ఐ హ్యావ్ టు గో అలాంగ్ విత్ ఆ పర్సన్ ఎవరైతే అక్కడికి వెళ్తున్నారో అతనితో పాటు నేను వెళ్ళాల్సిందే. వెళ్ళాము. ఆ వెళ్ళే క్రమంలో అందరు లేడీస్ పింప్ ఉంది కాబట్టి ఆయన కూర్చోడానికి లేదు, జెంట్ వెనకాల ఫాలో అవుతామన్నారు, మిస్ అయిపోయారు. నా దగ్గర వెపన్ ఉందంటే ఐ హిట్ ద వెపన్ ఇన్సైడ్ మై బ్యాక్ అండ్ రండి తీసుకెళ్తానని వన్ ఆఫ్ ద బ్రోకర్ టుక్ మీ ఇన్సైడ్. ఇంకా లోపలికి పోయి చూస్తే చాలా లావుపాటి లేడీస్, ఒక 3, అండ్ ఆమెతో మాట్లాడడానికి ఎక్కడి నుంచి సప్లై ఇస్తారని చెప్పడానికి వచ్చిన అతను. ఇట్ వాజ్ వెరీ సినిమాటిక్ ఆల్సో. అండ్ కూర్చున్నాడు, నన్ను చూస్తున్నాడు, ఏంటి అమ్మాయి ఇంత యంగ్ ఉంది, ఈమె యాక్చువల్లీ బ్రోకరా లేదంటే హీ టెస్టెడ్ మీ కార్డ్ ఇవ్వండి అన్నాడు. నాకు కార్డ్ లేదు, నేను కార్డ్ మీద ఆపరేట్ చేయను, తెలుస్తుంది పోలీస్కి అని చెప్పాను. ఆయనకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చింది. నా కార్డ్ ఇది అని ఇచ్చాడు. ఇచ్చి మీరు ఎక్కడెక్కడ ఆపరేట్ చేస్తారు అంటే మొత్తం ఎంటైర్ హైదరాబాద్ ఆపరేట్ చేస్తాము అన్నాడు. మరి మీరు నాతో పాటు ఒక ప్లేస్కి వస్తారా అని అన్నాడు. దెన్ ఆ లేడీ వచ్చింది, ఒక 10-5 మెంబర్స్ని అట్లా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఉన్నారని చెప్పింది ఇన్ఫర్మేషన్. అండ్ వాళ్ళు మాట్లాడుకున్నారు. అంటే మీరు ఆర్గనైజర్ రూపంలో వెళ్ళారు? వన్ ఆఫ్ ద ఆర్గనైజర్స్ నేను కూడా, ఎందుకంటే అక్కడ ఉన్నది ఒక ఆర్గనైజరే, వచ్చిన అతను బ్రోకర్ హూ సప్లైస్ టు ద ఆర్గనైజర్. ఇంకా బయటికి వచ్చిన తర్వాత, లేదు మీరు ఇప్పుడు నాతో రండి, మనం అక్కడికి వెళ్దాము, మీరు మీ పాయింట్కి అని చెప్పాడు. లొకేషన్ ఐడెంటిఫై కోసం వెళ్ళారు మీరు అంతే? లొకేషన్ ఐడెంటిఫికేషన్ ప్లస్ ఎంతమంది ఆపరేట్ చేస్తున్నారు, వాళ్ళు ఎంత ఇంపార్టెంటో కూడా మనకు తెలియాలి కదా లోపల ఉన్న వాళ్ళు. అదే ఐడెంటిఫైడ్, లొకేషన్ ఐడెంటిఫైడ్, ఆర్గనైజర్ ఐడెంటిఫైడ్, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది, ఎవ్రీథింగ్. ఇంకా సస్పిషన్ లేదు, కానీ ఆయనకు ఎక్కడ సస్పిషన్ వచ్చినట్టు కొంత ఎందుకు అనిపించిందంటే,
నేను ఇప్పుడు నా వల్ల కాదు, నేను ఒక 15 days తర్వాత నేను మీకు కరెక్ట్ పాయింట్ ఇస్తాను అని చెప్తే, మరి నేను మిమ్మల్ని, మీరేమో నాకు కార్డ్ ఇవ్వలేదు, కాంటాక్ట్ కావడం కష్టమవుతుంది కదా, కాబట్టి మీరు ఇప్పుడే ఏదో ఒక కాంటాక్ట్ ఇవ్వాలన్నాడు. ఇంకా ఆయనకు అనుమానం రాకూడదు కాబట్టి ఆయనతో పాటే ఆటోలో కూర్చున్న తర్వాత కేపీహెచ్బికి వచ్చాక ఇంకా అట్లే పోతే నా దగ్గర ఇన్ కేస్ ఇఫ్ హీ ట్రైస్ టు టేక్ మీ అండ్ ఆల్ దట్ ఇట్ విల్ బికమ్ ఏ ప్రాబ్లం. ఎవరు సైట్లోకి రాలేదు, కాల్ చేయలేను. ఇంకా మీరు నమ్మరు, చాలా సినిమాటిక్గా ఆల్మోస్ట్ దూకాల్సి వచ్చింది ఆటోలోంచి. దూకిపోయి ఒక్కటే చెప్పాను, 2 నిమిషాలు నేను ఫోన్ చేసుకొని వస్తాను, ఎందుకంటే నా దగ్గర ఫోన్ క్యారీ చేయను కాబట్టి నేను ఫోన్ చేసుకుంటాను అని, మీరు జస్ట్ 2 minutes వెయిట్ చేయండి అని వెళ్ళి ఫోన్ కాల్ చేసి వాళ్ళందరూ అక్కడికి వచ్చేసారు. హీ వాజ్ అప్రిహెండెడ్ ఆఫ్ కోర్స్. ఫోన్ చేసే వరకు అక్కడే ఉన్నాడు వాడు. అంటే మనం చెప్పాం కదా 2 minutes ఆగండి ఫోన్ చేసి వస్తానని. దెన్ ఆ రోజు ఇన్ కేస్ మిస్ అయి ఉంటే హీ వుడ్ హ్యావ్ టేకెన్ ఇన్ అన్ ఆటో అండ్ వెపన్ మన దగ్గర ఉంది, అండ్ హీ వాజ్ అ బిగ్ ఆపరేటర్ ఓన్లీ, ఆఫ్ కోర్స్ లేటర్ అరెస్టెడ్ అండ్ ఆల్ దట్. అంటే ఇన్ డెవలపింగ్ ద ఇన్ఫర్మేషన్, అంటే ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేయొచ్చు ఒకటి, 2 ఆన్ ద నెగటివ్ సైడ్ అది పోతే ఏం కాదు ఇన్ఫర్మేషను, నేను సేఫ్ సిచ్యువేషన్లో లేనప్పుడు బయటికి రావాలి అన్న ఒక లెసన్ కూడా అక్కడి నుంచి యాజ్ ఏ ప్రొబేషనర్. లక్కీగా అప్పుడు కొంచెం మైండ్ పనిచేయడము, నేను ఒక 2 minutes మాట్లాడుకుంటానంటే అతను నమ్మగలగడం, నమ్మించేట్టు బిహేవ్ చేసినందుకు ఇట్ వాజ్ ఓకే. బట్ ఆ మధ్యలో గ్యాప్లో 2 గంటలు మాత్రం మీరు 2 hours చాలా టెన్షన్ అండి, ఎందుకంటే 3 ఆర్గనైజర్స్ ఉన్నారు అక్కడ. నేను ఆ రోజు పోలీస్ జీప్ వెనక నేను స్కూటర్ మీద ఉన్నా, మొత్తం రంగారెడ్డి పోలీసులు అందరూ టెన్షన్ ఉన్నారు, ఈవెన్ ఎస్పీతో సహా. మిస్ అయిపోతే ప్రాబ్లం అయిపోయింది. పోలీస్ ఆఫీసర్ విత్ వెపన్ అందులో ఆర్గనైజర్కి వెళ్ళిందంటే ఏం జరిగినా డిపార్ట్మెంట్కి బ్యాడ్ న్యూస్ 100%. అంటే మీరు ఆ రోజు సిచ్యువేషన్లో ఏమాత్రం కొంచెం మీరు ఇంటెలిజెన్స్ యూజ్ చేయకుండా మీరు కూడా ఒక సాధారణ మహిళలాగా ఉంటే మీరు ప్రాబ్లంలో ఫేస్ చేసేవారు ఖచ్చితంగా. మీరు ఆడిని పట్టుకోవడం కోసం మీరు రిస్క్ తీసుకుంటూనే మీ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మీరు సేఫ్గా వచ్చారు, ఆ ఎక్కించి మీకు దొరికాడు. అటువంటి ఇంటెలిజెన్స్ మిగతా అమ్మాయిలు కూడా యూజ్ చేస్తే బాగుంటుందేమో కదండి. అంటే ఎక్సెప్ట్ ఫర్ ద వెపన్ ఇట్ వాజ్ అ క్యాల్కులేటెడ్ రిస్క్ ఓన్లీ. వెపన్ ఉంది కాబట్టి ఇట్ వాజ్ అన్ అన్కాల్కులేటెడ్ రిస్క్ అని చెప్పాలి. వెపన్ ఉంది కాబట్టి, కేవలం వెపన్. బట్ అదర్వైజ్ మనం యూజ్ చేయాల్సిన ఇంట్యూషన్ 100% యూజ్ చేయాలి, వెదర్ ఐఎమ్ ఏ పోలీస్ ఆఫీసర్ ఆర్ నాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా డిపార్ట్మెంట్ చెడ్డ పేరు రాకూడదు ఒకటి, ఫస్ట్ నేను బయటకు వస్తే కదా డిపార్ట్మెంట్కి. ఇప్పుడు చూడండి ఎన్నో ఘటనలలో చూస్తున్నాను, సో మెనీ టైమ్స్ ఐ టెల్, ఇది అదేం ఫస్ట్ సిచ్యువేషన్ కాదు, ఏ మహిళకు కూడా అట్లాంటి సిచ్యువేషన్ సాధారణమే. నేనంటే నేను చదువుకున్న రోజుల్లో కూడా ఫేస్ చేసి ఉంటాను చాలా, అసలు చాలా ఆక్వర్డ్ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేస్తాం. యాజ్ ఎ ఉమెన్ ఎనీ గర్ల్ ఫేసెస్, నా దృష్టిలో ప్రతి అమ్మాయి ఫేస్ చేస్తుంది. ఆ ఫేస్ చేసినప్పుడు ఫస్ట్ మైండ్ పని చేయాలి, ధైర్యం. అంటే నేను దీని నుంచి బయటికి రాగలను, ఫస్ట్ అసెస్మెంట్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎప్పుడు కరెక్ట్గా అసెస్ చేస్తాము అంటే నేను ఆపదలో ఉన్నప్పుడు డీలా పడిపోతే నేను అసెస్ చేయలేదు. కేవలం ఆపదలో ఉన్నాననే ఆలోచిస్తే హౌ విల్ ఐ కమ్ అవుట్, హౌ టు ఎస్కేప్ అన్నది ఎప్పుడు వస్తుంది అంటే, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇమ్మీడియట్ వర్కౌట్ ఈజ్ నా సపోర్ట్ మెకానిజం ఏంటి, నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నానో అబ్జర్వేషన్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజే చెప్పాను, నేను పబ్లిక్ స్పేస్లో ఉన్నాను అంటే నేను గట్టిగా అరిచినా కూడా నన్ను ఎవరో ఒకరు సేవ్ చేస్తారు. ఓన్లీ ఎందుకు గట్టిగా అరచలేదంటే బికాజ్ ఐఎమ్ ఏ పోలీస్ ఆఫీసర్, ఐ షుడ్ నాట్, ఓకే. బట్ ఒక సాధారణ మహిళ అయితే గట్టిగా అరవచ్చు, నంబర్ 1. నంబర్ 2, నా దగ్గర ఆ రోజు వెపన్ ఉంది కాబట్టి ఐ కెనాట్ టేక్ దట్ రిస్క్ ఆఫ్ షౌటింగ్. ఈ 2 చేయలేదు. అండ్ 3, అతన్ని పట్టుకోవాలన్న తపన కూడా ఉంది. ఈ 3 వల్ల ఐ యాక్టెడ్ ఇన్ ప్రొఫెషనల్ వే కొంతవరకు. బట్ చూడండి చాలా సింపుల్, అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది ఆ రోజుల్లో, అంటే 2004-03 ఆ రోజుల్లో నువ్వు అరిచాను, ఇప్పుడు అరవాల్సిన పని కూడా లేదు. కనీసం నేను చదువుకున్న యువతిగాను చదువుకోని యువతిగాను ఇంటర్నెట్తో ఫోన్ యూజ్ చేసే ప్రతి మహిళ కూడా కనీసం నా దగ్గర నంబర్స్ ఏంటి, లేకపోతే 100కి డయల్ చేయొచ్చు. నా దగ్గర నేను ఎప్పటికీ ఒక హాకై లాంటి యాప్, ఎనీ సేఫ్టీ యాప్, ఎస్పెషలీ హాకై, సో ఈజీ టు యూస్,
నేను పెట్టుకుంటే జస్ట్ నా ఫోన్ యూటిలైజేషన్ ఇన్ ఎ పర్టికులర్ మోడ్, ఈవెన్ ఇన్ అన్ ఆఫ్ మోడ్, ఫ్లైట్ మోడ్ ఆల్సో ఆపరేట్ అవుతుంది అన్న స్ఫురణ మహిళలకే కాదు అందరికీ రావాలి. ఇప్పుడు నేను యూ మే ప్రొటెక్ట్ మీ సమ్ టైమ్, సెల్ఫ్ డిఫెన్స్ ఇదంతా సెకండ్ స్టేజ్, బట్ ఫస్ట్ ఇస్ ఐ షుడ్ హ్యావ్ సెన్స్ ఆఫ్ యూజింగ్, ఎవరిని నేను యూజ్ చేసుకోగలను ఒకటి, ఫస్ట్ నా సిచ్యువేషన్ అసెస్ చేసుకోవడము, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఎవరిని వాడుకోవచ్చు, నా మైండ్ ఎలా పనిచేయచ్చు, నేను ఎవరిని ఇమ్మీడియట్గా వాడుకోవచ్చు. ఇది రావాలి. ఇది రాకపోవడానికి కారణము నేను అనుకోవడము మనం అమ్మాయిలను పెంచే విధానం వెరీ ప్రొటెక్టివ్లీ. ఎంత ప్రొటెక్టివ్గా పెంచుతామంటే యాజ్ ఇఫ్ అమ్మాయి యొక్క రక్షణ అమ్మాయిది కాదు, ఇంట్లో ఉన్న అన్నది, నాన్నది, తమ్ముడిది, ఒక అమ్మాయిని రక్షించడం అన్న ఒక భావనతో పెంచడం నంబర్ 1. నంబర్ 2, జెండర్ ఈక్వాలిటీ. అంటే నీవు కొన్ని విషయాలు నువ్వు ట్యాకిల్ చేసుకోలేవు అన్న ఒక భావనతోనే అమ్మాయిలని పెంచుతాం. నంబర్ 2. నంబర్ 3, ఇప్పుడు డిపార్ట్మెంట్స్ లైక్ పోలీసే కాదు, సో మెనీ పీపుల్ క్యాన్ హెల్ప్ యూ అరౌండ్. ఈవెన్ పక్క మనిషి ఒక అమ్మాయి ఆపదలో ఉంది అని తెలిసినప్పుడు నాకు ఆ అమ్మాయిని నాకు సంబంధించిన అమ్మాయి కాదు కాబట్టి నేను టచ్ చేయకూడదు ఈ అమ్మాయిని, సాధ్యమైతే నేను హెల్ప్ చేయాలి, లేదు అంటే నేను అనవసరంగా మెడల్ చేయకూడదు అమ్మాయితో అన్న ఒక స్ఫురణ వచ్చే విధంగా లీగల్ ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, లేదంటే డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఇన్ ద సొసైటీ ఫంక్షన్ చేయాలి. ఇప్పుడు మీరే ఉన్నారు, మీ డాటరు, మీ వైఫ్ ఈజ్ డిఫరెంట్, బట్ ఎనీ అదర్ గర్ల్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ, యాజ్ లాంగ్ యాజ్ దట్ గర్ల్ ఎనీవే డజంట్ ఏమంటారు, ఎనీ అదర్ గర్ల్ ఈజ్ లైక్ దెమ్. ఇప్పుడు వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు మీరు ఏ రకమైన ఇది చేయడానికి ప్రయత్నిస్తారో, ఏ అమ్మాయికి వచ్చినా కూడా నేను చేయొచ్చు, నాకు బాధ్యత ఉంది అని మీరు భావించడం అట్ లార్జ్ సొసైటీని ఒక ఆర్డర్లో పెడుతుంది. ఆ ఆర్డర్లో పెట్టాలంటే నేను అనుకోవడం, 1 అమ్మాయిని పెంచే విధానము, 2 అబ్బాయిలను పెంచే విధానము, 3 మనకు ఏమేమి సంస్థలు కానీ లేకపోతే ఎంటిటీస్ కానీ లేకపోతే విధానాలు కానీ మనకు హెల్ప్కి రీచ్ కావడానికి ఉన్నాయో, స్కూల్ స్టేజ్ నుండి ఫ్రమ్ 0 వీ హ్యావ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్. సైమల్టేనియస్గా రెస్పెక్ట్ ఫర్ విమెన్ ఇన్ ఎ పర్టికులర్ వే, at the same time not to meddle with women in a particular way. Next, utilizing the existing resources for the woman in a particular. These 3 things మనము ఒకటే లెవెల్లో తీసుకొని వెళ్తే ఐ థింక్ వీ విల్ అట్ లార్జ్ బీ లైక్ వెస్టర్న్ సొసైటీస్ వేర్ an individual is seen as an individual only.